రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటు వాహనదారులకు ఇటు ఆటో వాళ్ళకు మాత్రము సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్ గారు అవగాహన కల్పిస్తున్నారు. అసలు వారి మాట తెలుసుకుందాం. ఈ మహోత్సవాలు ఎప్పటి నుండి ఎప్పటి కొనసాగుతున్నాయి, వాళ్ళకు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో వారి మాట తెలుస్తాం. సార్ నమస్తే సార్, మీరు రోడ్డు భద్రత వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వారం రోజుల నుంచి కూడా ఇప్పుడు మీరు అందరికీ ఆటో వాళ్ళకు కావచ్చు, టూ వీలర్ బైకులకు మీరు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, ఎట్లా ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు? ఓకే, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 1 జనవరి నుండి 31 జనవరి వరకు డే వైజ్గా ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గత 5 రోజుల నుంచి కూడా ప్రోగ్రామ్ చేసినాం. అదేవిధంగా ఈరోజు మన ఏరియాలో ఐడెంటిఫై చేసినటువంటి బ్లాక్ స్పాట్స్, రోడ్డు యాక్సిడెంట్ స్పాట్లు అనేది కొన్నింటిని గుర్తించినాము. ఆ యాక్సిడెంట్ స్పాట్లలో విలేజ్ రోడ్ కమిటీస్ అని చెప్పేసి ఫామ్ చేసినాం. ఒక్కొక్క కమిటీలో ఒక 10 మంది వరకు అన్ని రకాల వ్యక్తులు, ఎంప్లాయీస్ కావచ్చు, ఆ నియర్ బై ఉండే టీ కొట్టు వాళ్ళు కానీ, మెకానిక్ షాప్ వాళ్ళని కానీ పెట్టి విలేజ్ రోడ్ కమిటీస్ అని ఫామ్ చేసినాము. ఈరోజు ఆ విలేజ్ రోడ్ కమిటీస్కి అలాగే క్యాబ్ డ్రైవర్లకి, ఈ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది డే వైజ్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ రోజు ప్రోగ్రామ్ ఇది ఉంది. నిబంధనలు ఏం పాటించాలి? డ్రైవర్, టూ వీలర్ డ్రైవర్ కావచ్చు, టూ వీలర్ నడిపించే వాళ్ళు కావచ్చు, క్యాబ్ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ఎలాంటి నిబంధనలు పాటించాలి? ముఖ్యంగా జరిగే యాక్సిడెంట్లలో టూ వీలర్స్ విషయానికి వస్తే హెల్మెట్ లేకుండా జరిగే అటువంటి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టూ వీలర్ నడిపే అందరికీ కూడా వాహనదారులకి కంపల్సరిగా హెల్మెట్ ధరించమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బండికి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్, అతనికి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ అంటే లైసెన్స్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అవన్నీ కంపల్సరీ ఉండాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు ఎట్లా ముందుకెళ్తుంది? ఓకే, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు వచ్చేసి వాళ్ళది మ్యాక్సిమం ట్యాక్స్ ప్లేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కంపల్సరీగా హెవీ లైసెన్స్ విత్ బ్యాడ్జ్ నెంబర్ ఉంటుంది. లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క వాహనానికి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు వెహికల్లో 7 నుంచి 8 మంది దాకా ప్రయాణం చేస్తారు కాబట్టి ఏదైనా జరగడానికి జరిగితే మనకు ఇన్సూరెన్స్ అనేది కొంతవరకు సేవ్ చేస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తున్నాం. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని చెప్పేసి వాళ్ళకి సూచించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము ఈ మధ్యకాలంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కావచ్చు, సూర్యాపేట జిల్లా కూడా మైనర్ల గురించి అవగాహన కల్పిస్తాయి. అయినా కూడా ఇంకా అవగాహన వాళ్ళకు పూర్తిగా లేదు. అలా బండ్లు నడిపే వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేయబోతున్నారు? ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ చేసే వారి విషయంలో ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ దీనిలో భాగంగా అది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మైనర్ డ్రైవింగ్ చేసిన వ్యక్తులకు ఎవరైతే వారికి బండి ఇస్తారో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువు కావచ్చు, బండి ఇచ్చిన వాళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసి లీగల్గా ఏది ఉంటుందో అది చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే బండి ఇస్తారో వాళ్ళ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి రెఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క లైసెన్స్ను కూడా హోల్డ్ చేయడం జరుగుతుంది. మైనర్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకు భవిష్యత్తులో లైసెన్స్ ఇచ్చేటప్పుడు దీని కన్సిడరేషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ మైనర్ డ్రైవింగ్ దొరికిందని చెప్పేసి. సూర్యాపేట జిల్లా కేంద్రం కావడం వల్ల వేలాది వాహనాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. వాహనదారులకు ఏం చెప్పబోతున్నారు? సో ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించండి. వాహనానికి ఉండాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి, అప్డేటెడ్ చేసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకోండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు అని చెప్పి సురక్షితంగా వెళ్ళాలని చెప్పేసి అందరికి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రము రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఆ వాహనదారులకు మాత్రం సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్ గారు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా చెప్పేది ఒకటే, మైనర్లు వాహనాలు నడపొద్దని చెప్తున్నారు. అంతేకాదు హెల్మెట్ ధరించాలని చెప్తున్నారు. క్యాబ్ డ్రైవర్లు కూడా నిబంధనలు పాటించాలి. ఏ ఒక్కరు కూడా నిబంధనలు పాటించకపోతే మాత్రము తగిన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.